శివలింగానికి పానవట్టం ఉంటుంది మామూలుగా. కానీ ఇక్కడేమైంది, ఒక నల్ల శానపురాతిని బాగా నునుపుగా పాలిష్ చేసినటువంటి ఒక లింగం. ఆ లింగం ఎలా ఉంది, దానికి పీఠం ఎలా ఉందంటే ఆదిశేషుడు అలా 3 చుట్లు చుట్టుకొని నెత్తి మీద పడగ ఇలా విప్పినట్టు ఉంటుంది. దీన్ని నాగలింగం అంటారు అనమాట. ఇలా ఇంత పెద్ద నాగలింగం మళ్ళీ మనకు భారతదేశంలో మరో చోట లేదు. ఆ నాగలింగాన్ని అలా చూస్తూ ఉంటే మీకు దాని పక్కనే సప్తమాతృకా శిల్పం ఉంటుంది. ఇంకొంచెం పక్కన చూస్తుంటే మీకు వినాయకుడు కూర్చొని ఉంటాడు. ఆ వినాయకుడి పక్కన భక్త కన్నప్ప శ్రీకాళహస్తిలో ఒక లింగాన్ని ముందు తన దారాలతో సాలీడు పూజ చేశాడని, ఆ దారాలు తీసేసి మళ్ళీ ఒక నాగబాం వచ్చి తాను పూజ చేసిందని, ఆ నాగబాం పెట్టిన పూలను కూడా దాన్ని తీసేసి ఒక ఏనుగు వచ్చి ఆ నీళ్లు గుమరించి అది పూజ చేసిందని, 3 ఒకళ్ళకొకళ్ళు ఇలా ఉండి గొడవ జరిగిపోయిందే కదా శ్రీకాళహస్తీశ్వర కథ. అక్కడ అన్నిటికి మించి భక్త కన్నప్ప స్వామివారు ఏదో దుఃఖంలో ఉండి కన్నీరు పెట్టుకున్న భ్రమ కలిగించినప్పుడు ఇతని భక్తిని తెలుసుకోవడానికి భక్త కన్నప్ప, అయ్యో స్వామివారి కంటి నుంచి నీళ్లు కారటం అలా ఎలా జరుగుతుంది, ఆయన జగత్తుకే గురువు కాబట్టి ఆయనకి ఇలాంటివి జరగకూడదు, నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను అని తన అమ్ముల పదిలో నుంచి ఒక బాణాన్ని తీసి కంటిని పెకలించి మళ్ళీ ఒక కంటికి తను చూస్తూ, తనకు ఒక కన్ను ఉంది కదా, చూస్తూ ఒక కంటిని తన కంటిని తీసి ఒక కంటిని శివుడికి అమరుస్తాడు. రెండో కన్ను కూడా కారటం ప్రారంభించింది. రెండోది పెట్టాలి అంటే తను పీక్కోగలుగుతాడు కానీ మళ్ళీ ఖచ్చితంగా అదే శివుని కంటిలో ఈ కంటిని అమర్చాలి అంటే ఇబ్బంది అవుతుందేమోనని తన కాలును అక్కడ బొటన వేలుని గుర్తుగా పెట్టుకొని ఆ బొటన వేలుని తాకుతూ ఆ రెండో కన్నును కూడా అమరుస్తాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడై ఆహా ఎంతటి అద్వితీయమైన భక్తి అని శివుడు ప్రత్యక్షమై మళ్ళీ భక్త కన్నప్పకు తన కళ్ళు అలాగే యథాపూర్వ స్థితిలాగా వచ్చేట్టుగా ఆయన వరాన్ని ఇస్తాడు. అలాగే ఈనాటి కూడా భక్త కన్నప్ప ఆయన కిరాట వంశానికి చెందినా కూడా భక్త కన్నప్ప ఇప్పటికి కూడా చరిత్రలో మిగిలిపోయాడు మనకి. ఆ దృశ్యం అంతా అక్కడ చెక్కారు ఈ బండ మీద. ఇది దాటి మళ్ళీ మీరు కిందకు వస్తే ఇందాక నేను చెప్పాను కదా, ఇటు ఈ మండపాలన్నీ చూసుకుంటారు, చూసుకున్న తర్వాత మళ్ళీ ఆలయంలో ప్రవేశిస్తారు. ఆలయంలో ప్రవేశించినప్పుడు మీకు ఏమిటో తెలియని ఒక అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఆహా మనం ఎక్కడికి వచ్చాం, ఇది ఒక ఇంద్ర సభలో అప్సరాంగణల నృత్య మందిరానికి వచ్చామా, లేక అమరపురిలో ఇంద్రుడు సభాసదుడై కొలువు తీరి దేవతలందరికీ వివిధ ఆజ్ఞలు ఇస్తున్నటువంటి సభా ప్రాంగణానికి వచ్చామా అన్నంత భ్రమ కలుగుతుంది. దాంట్లో నుంచి బయటకు వచ్చి అలా ఎదురుగా పోతే మనకు వీరభద్ర స్వామి మూర్తి గర్భాలయంలో ఉంటుంది, దానికి అర్ధమండపం ఉంటుంది. దానికి బయట మనం అలా భక్తి నిమీలిత నేత్రాలతో వీరభద్రమూర్తిని అలా చూస్తూ ధ్యాన నిమగ్నమై ఉండగా మనం అలా కళ్ళు తెరిచి కొంచెం అలా పైకి చూసామో లేదో ఆ పైన ఆ కప్పు బండల మీద 13 అడుగుల కొలతలతో ఉన్నటువంటి వీరభద్ర వర్ణ చిత్రం మళ్ళీ మనం ఆకట్టుకుంటుంది. ఒక నమస్కారం పెట్టుకుంటాం, మళ్ళీ పక్కకు తిరుగుతాం. పక్కకు తిరగగానే రఘునాథ స్వామి ఆలయం, దాని పక్కకు తిరుగుతాం అమ్మవారి ఆలయం, ఇంకో కొంచెం పక్కకు వస్తాం పాపనాశేశ్వర ఆలయం, ఇంకా కొంచెం పక్కని పార్వతీదేవి శయన భాండాగారం అంటారు దాన్ని చూస్తాం.